కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ గడువు నేటితో ముగుస్తోంది. అయితే ఇప్పటికే పలువురు కీలక మావోయిస్ట్ నేతలు అజ్ఞాతంలోనే ఉండడంతో ఆపరేషన్ కగార్ అసంపూర్తిగానే మిగిలింది. వేల మంది బలగాలతో అడవులను జల్లెడపడుతున్న కేంద్ర కమిటీ సభ్యులు గణపతి, మిసెల్ బెస్రా, పసునూరి నరహరి తదితర నేతల ఆచూకీ లభించలేదు. వారిని పట్టుకునేందుకు వివిధ రాష్ట్రాల్లో సుమారు 10,000 మంది బలగాలు అడవుల్లో అవిశ్రాంతంగా గాలిస్తున్నాయి. 2004 నుంచి 2021 వరకు దండకారణ్యంలో మావోయిస్టులతో పైచేయిగా ఉంది. ఆ ఏడాది మార్చి 21న బీజాపూర్ జిల్లా తెర్రం అడవుల్లో సీఆర్పీఎఫ్ బలగాలపై మావోయిస్ట్ నేత హిడ్మా బృందం దాడి చేసి 21 మందిని హత్య చేసింది. ఆ ఘటన తర్వాత దేశంలో మావోయిస్టులు లేకుండా ఏరివేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శపథం చేశారు. 2 ఏళ్ల తర్వాత ఆపరేషన్ కగార్ను ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 225 ఎన్కౌంటర్లు జరగగా సుమారు 490 మంది మావోయిస్టులు మృతి చెందారు. 2,550 మంది లొంగిపోయారు. 1,813 మంది అరెస్ట్ అయ్యారు. ఎన్కౌంటర్లో 41 మంది జవాన్లు కూడా మృతి చెందారు. దేశంలో మావోయిస్ట్ పార్టీ దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. ఆపరేషన్ కగార్ ప్రారంభమైనప్పుడు మావోయిస్ట్ పార్టీలో 14 మంది కేంద్ర కమిటీ సభ్యులున్నారు. ఆ తర్వాత జరిగిన వరుస ఎన్కౌంటర్లో పార్టీ చీఫ్ బసవరాజు, చలపతి, వివేక్, గౌతమ్, గాజర్ల రవి, భాస్కర్, ప్రయాగ్, కట్ట రామచంద్రారెడ్డి, కదిరి సత్యనారాయణ రెడ్డి, హిడ్మా, గణేష్ మృతి చెందారు. దేవ్జీ, సోను, సతీష్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ప్రస్తుతం జార్ఖండ్కు చెందిన బెస్రా, తెలంగాణకు చెందిన గణపతి, పసునూరి నరహరి అలియాస్ సంతోష్, వర్తశేఖర్ అలియాస్ మంగ్తు, జోడే రత్నబాబు అలియాస్ సుజాత, నక్క సుశీల అలియాస్ రేలా, రంగబోయిన భాగ్య అలియాస్ రూపీ తదితరులు అజ్ఞాతంలో ఉన్నారు. గణపతి, ఆయన భార్య సుజాతతో పాటు మరొకరికి సంబంధించిన ఎలాంటి సమాచారం పోలీసు వద్ద లేదని తెలిసింది. మిగతా ముగ్గురు మాత్రం లొంగుబాటు ప్రయత్నాల్లో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. దళ సభ్యులు, డీవీసీఎం, ఇతర నాయకులు కలిసి మొత్తంగా 100 మందికి పైగా అజ్ఞాతంలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరంతా లొంగిపోయినా, పట్టుబడిన ఎన్కౌంటర్లో మరణించిన దేశం మావోయిస్ట్ రహితంగా మారుతుంది. వీరు లొంగిపోకపోతే ఎన్కౌంటర్లు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. తమకు ఉన్న సమాచారం మేరకు గణపతి వయోభారం కారణంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ఆయన జనజీవన స్రవంతిలోకి తిరిగి వస్తే రాష్ట్ర ప్రభుత్వం తరపున హైదరాబాద్లో తగిన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. అజ్ఞాతంలోనే ఇతర మావోయిస్టులంతా జనజీవన స్రవంతిలో కలవాలని సూచించారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని ఢిల్లీ బ్యూరో చీఫ్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, మావోయిస్ట్ రహితంగా చేయాలి అని అది కూడా ఈ రోజుకే చివరి రోజు అవుతోంది. అయితే ఇంకా కీలక నేతలు కొందరు ఉన్నటువంటి పరిస్థితి, కొందరి ఆచూకీ కూడా తెలియనటువంటి స్థితిలో ఉంది. వివరాలేంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. దేశంలో మావోయిస్టులు లేకుండా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక డెడ్ లైన్ కూడా పెట్టడం జరిగింది. ఆ డెడ్ లైన్ ఈ రోజుతోటి ముగుస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో కూడా మావోయిస్టులు కూడా లొంగిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. మరి కొంతమంది కీలకమైనటువంటి నేతలు, కొంతమంది కూడా ఇటు భద్రతా దళాలు కూడా మట్టుపెట్టినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ కగార్ పై నిన్న లోక్సభలో సాయంత్రం 6 గంటలకి అమిత్ షా కూడా ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. ఛత్తీస్గఢ్ లోని బస్తర్లో నక్సలిజం దాదాపు అంతమైందని చెప్పేసి కూడా ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎక్కువగా ఛత్తీస్గఢ్ తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా ఈ 4 రాష్ట్రాల్లోనే ఎక్కువగా నక్సల్స్ ఉన్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆపరేషన్స్ కూడా చేపట్టడం జరిగింది. అక్కడ పెద్ద ఎత్తున కూంబింగ్ కూడా చేపట్టారు. ముఖ్యంగా కర్రెగుట్టలో ఉన్నటువంటి మావోయిస్టు సంబంధించినటువంటి ఆ ప్రాంతం ఏదైతుందో వాటిని పూర్తి స్థాయిలో భద్రతా బలగాలు జల్లెడ పట్టి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా పట్టుకునేందుకు ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున ఫైరింగ్ కూడా జరిగినటువంటి పరిస్థితి నెలకొంది. అనేక మంది భద్రతా సిబ్బంది కూడా చనిపోయినటువంటి పరిణామాలు కూడా కనిపించాయి. కాబట్టి ఇవన్నీ అంశాలపై కూడా ఇటు అమిత్ షా లోక్సభలో ప్రస్తావిస్తూ జరిగినటువంటి ఆపరేషన్ సంబంధించినటువంటి అంశాలు, దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా పూర్తి స్థాయిలో అమిత్ షా కూడా లోక్సభ కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇటు 60 ఏళ్ల పాటు ఆదివాసుల సంక్షేమాన్ని కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని చెప్పేసి కూడా ఈ యొక్క అంశాన్ని కూడా లోక్సభలో కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి దేశంలో 12 రాష్ట్రాల మావోయిస్టు వల్ల తీవ్రంగా నష్టపోయాయనే అంశాన్ని కూడా
అమిత్ షా లోక్సభలో కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇప్పటికే ఈ యొక్క నక్సలిజం సంబంధించినటువంటి కథ కూడా ముగిసింది. ఒకవేళ ఎవరన్నా ఉన్నా కానీ పూర్తి స్థాయిలో కూడా వచ్చి లొంగిపోవాలని చెప్పేసి కూడా వారిని హెచ్చరించినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి కీలకమైనటువంటి కమిటీ సభ్యులు కూడా ఆల్మోస్ట్ లొంగిపోయారు. కొంతమంది మాత్రమే ఇంకా బయట ఉన్నారు. కొంతమంది అనారోగ్యంతో కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాల ముందు లేదా కేంద్రం ముందుకు వచ్చి కూడా లొంగిపోవాలని చెప్పేసి కూడా ఇటు వారు కీలకమైనటువంటి ప్రకటన కూడా చేయడం జరిగింది. కాబట్టి 2024లో ఆపరేషన్ కగర్ ను కూడా ప్రారంభించడం జరిగింది. ఈ రోజు వరకు ఒక డెడ్ లైన్ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి మరో 11 మంది ఇంకా వారి ఆచూకీ కోసం కూడా కొంత పోలీసులు కూడా పూర్తి స్థాయిలో వారి సమాచారం కూడా సేకరిస్తున్నట్టు తెలుస్తుంది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ నవీన్. నేడు